అరణ్యకాండ దగ్గరికి వచ్చేసరికి సరే ఆశ్రమానికి వెళ్ళారు. ఒక ముఖ్యమైన ఘట్టం శరభంగుని ఆశ్రమం. ఆయనని బ్రహ్మలోకాన్ని తీసుకువెళ్లేందుకు వస్తున్నాడు ఇంద్రుడు. అప్పుడే శ్రీరామలక్ష్మణుడు సీతమ్మ వారు వస్తున్నారు. అది చూసి ఆగిపోతాడు ఇంద్రుడు, ఇది సందర్భం కాదని. చిన్న టెస్ట్ ఏమిటంటే, ఇక్కడ శ్రీరాముడికి ఆతిథ్యం ఇచ్చి ఆయనే పరమాత్మగా స్వీకరిస్తాడా లేక బ్రహ్మలోకానికి వెళతాడా ఎన్ని యజ్ఞాలు చేసిన శరభంగ మహర్షి అంటే? ఆయనకి విచక్షణ జ్ఞానం ఉన్నది, తపశ్శక్తి ఉన్నది కాబట్టి ఆయన వెంటనే ఇంద్రుడిని వెళ్ళిపోమని చెప్పి శ్రీరాముడు వారికి ఆతిథ్యం ఇచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేసుకుని, సాక్షాత్తు నడసి వచ్చిన పరబ్రహ్మకి ఆయన తపశ్శక్తి యావత్తు ఆ ఫలితాన్ని ధారపోస్తాడు. దీనిని చాలామంది ఏమనుకుంటారు అంటే, శ్రీరాముడికి మహర్షులందరూ తపశ్శక్తిని ధారపోయడం వల్ల ఆయన అంత గొప్పగా వెళ్ళి రావణాసురుడిని వధించాడంటారు. చాలా పొరపాటు. సప్తర్షులు ఎలా కీర్తిస్తారు శ్రీరాముని? జయ జయ మహావీర అరణ్య శాసని అసహాయ శూర అనపాయ సామస సత్యవ్రత సర్వధర్మ. అది ఎలా ఉంటుందంటే, సర్వధర్మ సమారాధ్య అసహాయ శూరుడు అన్నారు శ్రీరాముని. ఆయనకి ఎవరి సహాయంతో పని లేదు. ఒక మంచి పాట రాశాడు ఆయన. పేరేంటండి, మన జానపదాలు రాస్తూ ఉంటాడు. నువ్వు దాటలే కొసరాజు, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, మమ్ము దయచూడగా వచ్చావు రామయ్య తండ్రి. అందరినీ దరి చేర్చు మహారాజువే, అద్దరినీ చేర్చమని అడుగుతున్నావే, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, మమ్ము దయచూడగా వచ్చావు రామయ్య. అటువంటి రాముడి చరిత్రని అనవసరంగా కొద్దిగా డైల్యూట్ చేయడం మన వాళ్ళు చేస్తున్నారు. ఇది కూడా బాధాకరంగా ఉంది. ఇకపోతే శూర్పణఖ రంగప్రవేశం. ఈ శూర్పణఖ భర్తని రావణాసురుడు చంపేశాడు. వాడికి ఏమీ గంధాలు అనుబంధాలు బంధువులు చరిత్ర ఇవి లేదండి. అన్న ఇలా చేసేమయ్యా అంటే, లేదు నీకు జనస్థానం రాసిస్తున్నాను, ఆడపడుచు లాంఛనం కింద వాడుకో, కనిపించిన వాడిని నరుకు తినన్నాడు. ఆ శూర్పణఖకి ఆ కరదూషణలు పెట్టాడు అక్కడ. ఆ శూర్పణఖ చాలా పెద్దది వయసులో, ముసలిదే, వికారంగా ఉంటుంది చూడడానికి. ఆ వచ్చి చూసింది వీళ్ళని. ఇక ఆవిడికి అంతు పట్టలేదు, ఏమిట్రా ఈ సౌందర్యం అని చక్కగా కామరూపం దాల్చి అక్కడికి వచ్చి ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. అక్కడి నుంచి లంకకి వెళ్ళాక అప్పుడు మొదటి ఎంట్రీ రావణాసురుడి క్యారెక్టరు రామాయణంలో. అంతకుముందు రాదండి. అక్కడికి వెళ్ళి ఏం చెప్పింది అంటే, లాభం లేదు, నువ్వు విలాస పురుషుల్లా బతుకుతున్నావు, రాజధర్మం నువ్వు పాటించడం లేదు. ఒక రాజుని కర్తవ్యం ఏమిటయ్యా అంటే, శత్రువులు నీ పొలి మీదకి రాకుండా చూసుకోవడం, గూఢచారులను నియమించి అది నీ కర్తవ్యం కదా. ఒక్క రాముడు 14,000 మంది రాక్షసుల్ని చితక్కొట్టేశాడు సింగిల్ హ్యాండెడ్గానే, నీకు ఏమన్నా ఒళ్ళు తెలుస్తోందా అని అడిగింది ఫస్ట్ క్వశ్చన్. అలాగా, సరే నువ్వు వెళ్ళి నేను చూస్తానన్నాడు. అకంపనుడు వచ్చాడు. అకంపనుడు ఏమయ్యా అంటే, ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు చెట్టు చాటు నుంచి చూసి వాడికి మలేరియా జ్వరంలాగా వచ్చింది. వాడు రావణాసురుడితో అన్నాడు, నువ్వు ఎందుకు పనికిరావన్నాడు పాపం వాడు. ఎందుకని అంటే, వాడు చూసింది చాలా గొప్పది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటే, వాడు అయ్యా వీరుడు, నువ్వు వాడి ముందర నచ్చిందా ఆలోచించాడు. సరేలేవయ్యా, అంత గొప్పవాడు అంటున్నావు కదా, మరి వాడిలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్ ఏమిటి, వీక్ పాయింట్ ఏమిటి అని అడిగాడు. ఇది ఆశ్చర్యం చూడండి, ఎంత తెలివితేటలో. అంటే నువ్వు గమనించి చెప్తున్నావు కదా, అనుభవించి చెబుతున్నావు అంటే, ఆ రెండు ఒకటే అన్నాడు ఆ కంపనుడు. అదేమిటన్నాడు, ఈ ముగ్గురు ఆ జనస్థానంలో తిరుగుతున్నప్పుడు నేను ప్రతిరోజు చూస్తూ వచ్చాను. నాకు ఒక్క విషయం అర్థమైంది. అతిలోక సుందరి, అపురూపమైన లావణ్యవతి అయిన ఒక చక్కని చుక్క ఉన్నది, ఆయన భార్య సీత. ఆవిడ పక్కనున్నంతసేపు ఈయన పులి, సింహం, నరశార్దూలం. ఆవిడ ఒక్క క్షణం కనపడకపోతే ఒక ఆడపిల్ల ఏడ్చినట్టు ఏడుస్తాడా ఆయన? ప్రాపర్ ఇంజెక్షన్ ఇచ్చాడు అన్నమాట. వాడు అసలే స్త్రీలోడు. ఈ శూర్పణఖ వెళ్ళి ఎలా చెప్పింది, నా ముక్కు చెవులు కోసేశారు అని బాధపడలా. వాడికి ఎలా చెప్పాలో అలా మందు వేసి ఇచ్చింది.
కాంబినేషన్ ఇస్తారు, పెయిన్ కిల్లర్ ఇంకోటి అలాగే చెప్పింది. నువ్వు అసలు నేను సీతని నీ కోసం తీసుకొచ్చేందుకు వెళ్ళాను. ఆవిడ వెళ్ళింది రాముడి కోసం, భంగపడ్డది. వెళ్ళి రావణుడు ఒక దుష్కార్యం చెయ్యాలి అని పట్టుదల దానికి. నీ కోసం ఆ సీతాదేవిని ఆ అమ్మాయిని తీసుకొచ్చేందుకు వెళ్ళాను రా, నాకు ఈ పరాభవం జరిగింది. రంగు పోసిచ్చి వెంటనే ఆయనకు అర్థమైంది. ఆహా అనుకున్నాడు. మారీచుడు దగ్గరికి వెళ్ళాడు. మారీచుడు ఎవరయ్యా అంటే అడుగడుగునా చాలాసార్లు వీళ్ళకి తారసపడ్డాడు. ఆ స్వరూపం ఈ స్వరూపంతో వీళ్ళు ఏదో శిక్షించి పంపించేసేవారు. వాడికి ఆ విద్యలు ఉన్నాయి. ఆ దెబ్బలన్నీ తిన్నాక వాడికి అడుగడుగునా ప్రతి పుట్టలో, ప్రతి ఆకులో, ప్రతి పువ్వులో వాడికి రామనామమే వినిపిస్తోంది. వాడు జ్ఞాన వైరాగ్యానికి వెళ్ళిపోయాడు, రాముడిని దర్శించేశాడు. వాడు శ్రీరామతత్వాన్ని అనుభవించేస్తున్నాడు. వాడు చాలా యోగిగా మారిపోయి తపస్సు చేసుకుంటున్నాడు. వాడు కారణం ఏమిటి అంటే, ఒకసారి రామతత్వాన్ని ఆ రూపంలో దెబ్బ వల్లలో, లేకపోతే ఇంకేం ముందుగానో, లేకపోతే ఎలాగైనా ఏ కారణం వల్ల ఏ మార్గంలోనైనా రాముడిని దర్శిస్తే ఖచ్చితంగా జ్ఞాన వైరాగ్యం వచ్చేస్తుంది. వంచకులను అనుసరించిన అలమట ఎంచుకైన సైరించలేక తన సంచిత కర్మమును అనుసరించి వేరెంచువారలా చూచి మంచువలి బతువరించే సంపద లంచు కోరకను మంచి త్యాగరా సంచితముగా పూజించి తరించు ప్రపంచనాథుని భజించుదామనచు ఎందుకో బాగా తెలియదు అందగాడ శ్రీరామయ్యి తను అస్థిరముని కనిమానవుల కంటే చాలు. కారణం ఏమిటి అంటే, ఎంతో కొంత వైరాగ్యం, వేదాంతం, తత్వచింతన ఎక్కడి నుంచో ఊడిపడి ఈ ప్రదేశానికి వచ్చాము. ఈ తర్వాత ఏంటిది? ఇన్ని జీవరాశులు ఏంటివి? ఈ చంద్రుడేమిటి, ఈ సూర్యుడేమిటి, ఈ గ్రహాలేమిటి, నక్షత్రాలు ఏమిటి, ఎవరు నడుపుతున్నారు ఇదంతా అన్న ఆలోచన రాకుండా శ్రీరామతత్వం మీరు జీర్ణించుకోలేరు. అది కేవలం ఒక మైథాలజీ కథలా కనిపిస్తుంది.